నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది. మా డాడీ స్వామికి అయితే ఇడుముళ్ళు 41 డేస్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు వచ్చేసి ఇడుముళ్ళు అండి. సో మేమందరం అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మేము వచ్చే దారిలోనే దండలు అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి టెంపుల్ మనకి కుక్కట్పల్లిలో అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఈ టెంపుల్ అయితే. రీసెంట్గా ఇంకా పెద్దగా కూడా కట్టారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఇప్పుడైతే మేము తెచ్చిన దండల్లో ఒక దండనైతే కారుకి అయితే కడుతున్నాము. ఇదే కార్లో మళ్ళీ మేము జర్నీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మమ్మీ అండ్ మిగతా స్వాములు అయితే దండనైతే కడుతున్నారు. అందరం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే ఇక్కడ బయట నీళ్ళు పెట్టారు. మనం టెంపుల్కి వచ్చేప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి కదా. ఇలా కాళ్ళు కడుక్కొని ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. రీసెంట్గానే న్యూ ఇయర్ అయితే అయిపోయింది. న్యూ ఇయర్ అయిపోయిన 4 డేస్కి మా డాడీ స్వామిది ఇడుముళ్ళు అండి. ఇంకా టెంపుల్లో డెకరేషన్ అయితే అలానే ఉంది. ఇంకా ఫ్లవర్స్ అయితే కొన్ని వాడిపోయాయి. టెంపుల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఫుడ్ తినొచ్చు, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా దండలు చూడండి మొత్తం వాడిపోయి ఉన్నాయి. ఇక్కడ మేమైతే టికెట్ తీసుకుంటున్నాము, ఇడుముళ్ళ టికెట్. ఇంక ఇలా లోపలికి వెళ్తే ఫస్ట్ మనకి స్నేక్ కనిపిస్తుంది. ఇంక ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి వినాయకుడు టెంపుల్ అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి కాడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే రైట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అయ్యప్ప స్వామి అయితే ఉంటారండి. ఇక్కడైతే బంగారు మెట్లు అయితే ఉన్నాయి. ఇంకా దీని ముందే 2 ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా అలానే కొంచెం ముందుకు వస్తే మనకి సాయిబాబా టెంపుల్ అండ్ లెఫ్ట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్లో నవగ్రహాలు సాయిబాబా విగ్రహాలు అయితే ఉంటాయి ఈ టెంపుల్లో. అండ్ చాలా ఫేమస్ టెంపుల్ ఇదైతే. మా డాడీ స్వామితో పాటు ఇంకొక స్వామిది కూడా ఈ రోజేనండి ఇడుముళ్ళు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అయితే రాలేదు. మేమైతే కింద వెయిట్ చేస్తున్నాము. ఇంకా కొంతమంది స్వామిది ఇడుముళ్ళు అయితే అయిపోయాయి. వాళ్ళు కిందికి అయితే వచ్చేసారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టయితే వెళ్తారు. ఈలోపు మేమైతే ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా మా బామ్మర్ది మా అత్త వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా కాసేపు వీటితోనైతే మేమైతే ఆడుకుంటున్నాము. మా డాడీ దగ్గర అయితే అస్సలు ఉండట్లేదు వీడు, మా మమ్మీ దగ్గరనే ఉన్నాడు. ఇంకా మేమైతే ఇక్కడ నవగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసాము. చుట్టూ తిరిగి ఫోటో దిగి వెళ్దామని చెప్పేసి. ఇంకా వీళ్ళందరూ చూడండి ఎంత సీరియస్గా ఉన్నారు. ఫోటో దిగుదామంటే నేను ఒక్కదాన్నే నవ్వుతున్నాను. నేను నవ్వు అని చెప్తే వీళ్ళైతే నవ్వుతున్నారు. ఇంకా మేమైతే పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా స్వామి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసింది. ఇంకా అందరం ఇలా పైకి వెళ్ళి ఇడుముళ్ళు అయితే కానిస్తాము. ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నామండి. మేమైతే పైకి అయితే ఇలా స్టెప్స్ ఎక్కి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళంగా చూడండి ఇంకా పందిర్ అయితే అలానే ఉంది. రీసెంట్గానే న్యూ ఇయర్కి అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ చేశారు కదా. ఇదైతే టెంపుల్ వ్యూ అండి పైన అయితే. ఇంకా స్వామిలు అయితే చాలామంది లైన్లో అయితే కూర్చున్నారు. ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే ఇడుముళ్ళు అయితే పంతులు వాళ్ళు అయితే చేస్తారండి. మా డాడీ స్వామి అయితే ఇప్పుడు లైన్లో అయితే కూర్చుంటున్నారు. కూర్చున్నాక ఒక ప్లేట్ అయితే ఇస్తారు. దాంట్లో అయితే ఒక జాకెట్ ముక్క అయితే పెడతారు. మేము తీసుకొచ్చిన దండలు ఇంకా ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాము. కొబ్బరికాయలు అయితే ఆల్రెడీ వాళ్ళే పెట్టేశారు. నేను మా అక్క అయితే అందరు స్వాములకి బియ్యం అయితే పోస్తుంది. ఆ బియ్యం అనేది శబరికెళ్ళి అయితే వస్తాయండి. ఇంకా నేనైతే మనీ అయితే పెడుతున్నాను. ఇంకా అందరైతే ఇలా కూర్చున్నారు. ఇంకా టవల్ ఇంకా దండ అయితే మా మామయ్య అయితే ఇస్తున్నారు మేము తీసుకొచ్చిన అన్ని. ఇంకా స్వామి అయితే ఒకరి తర్వాత ఒకరు వస్తారు. ఇంకా మా డాడీ స్వామి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అన్నీ అయితే రెడీగా పెట్టుకుంటున్నాము. ఇంక ఇక్కడ ఇడుముళ్ళకైతే బ్యాగ్ వాళ్ళే ఇచ్చేసారండి. స్వామి కారణం మోక్షం గిఫ్ట్.
ఇడుముళ్ళు కట్టిన తర్వాత అందరు స్వామిలు ఒక్కసారే లేస్తారండి. అప్పుడు ఇడుముళ్ళకి స్వాములకైతే హారతి అయితే ఇస్తారు. ఇంకా అందరం ఇలా హారతి తీసుకున్నాక ఇంకా నెత్తిలో అయితే ఇడుముళ్ళు అయితే స్వామిలు ఎత్తుతారండి. ఇంకా అప్పుడు మనం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్టెప్స్ అయితే రివర్స్గా తిరగాలి. సీరియస్ వెళ్ళిపోతున్నారు. ఏమైనా కనిపిస్తే చాలా పన్ను బయట పడుతుంది. ఇంటికి వచ్చాక మా డాడీతో పాటు ఇన్ని రోజులున్న సన్నిధానం ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ స్వామిమాల తీసొచ్చారు. ఇంకా వాళ్ళు దండేసి కాళ్ళు అయితే మొక్కారండి. ఇంకా మేము కూడా మా డాడీ కాళ్ళు అయితే మొక్కేసిన తర్వాత హలో హలో వీడియో కోసం మొక్కున్నాడు మొక్కుతాడు. ఇంకా అందరం ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఇంకా సింగిల్ ఫోటో కూడా దిగాము అనుకోండి. మేమైతే మా డాడీ స్వామి అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే మాల వేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడైతే వేసుకున్నారు. ఇంకా అందరం గ్రూప్ ఫోటోస్ దిగిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా స్ట్రైట్గా అయితే వచ్చేసాలి వెనుక చూడకుండా అని చెప్పేసి ఇంకా మేమైతే కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. మామయ్య స్వామి అయితే మా డాడీ ఎత్తుకొచ్చిన ఇడుముళ్ళు అయితే కాల్లో అయితే పెడుతున్నాడండి. ఇంకొక స్వామి కూడా మెడలో వేసిన దండలు కూడా ఇలా అరేంజ్ చేస్తున్నాము. ఎక్స్ట్రా వచ్చిన దండల్ని మేమైతే ఇంటి గుమ్మానికి లేదా వెహికల్స్కి అయితే పెట్టుకున్నాము. ఇంకా వీళ్ళు ఉన్న రోజులు పూజ చేసుకున్న పీఠం దగ్గరికి అయితే వచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మా డాడీ అయితే కార్కి అయితే బొట్లు పెట్టుకుంటున్నాడు. మా డాడీ స్వామి అయితే శబరిమలకి అయితే వెళ్ళలేదండి, ద్వారపూడికి అయితే వెళ్ళారు. మన రాజమండ్రిలో అయితే ఉంది. ఇంకా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఈసారి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం అయితే శబరికి వెళ్తాడని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఇడుముళ్ళు అయిపోయాయి. ఇంకా తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇలా కాళ్ళకి మొత్తం బొట్లు అయితే పెట్టుకొని 1 కల్లా మేమైతే స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక దగ్గర ఆగి ఇంకా టీ అయితే తాగాము. నేను నెక్స్ట్ వీడియోలో రాజమండ్రిలో ఉన్న టెంపుల్ వ్యూ మొత్తం
మొత్తం చూపిస్తానండి. టెంపుల్ ఎలా ఉందని చెప్పేసి, టెంపుల్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అండ్ ఈ టెంపుల్ అయితే నాకైతే తెలిసి రీసెంట్గా ఫేమస్ అయింది. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:45 అయిపోయింది. ఇంకా మధ్యలో ఒక దగ్గర టిఫిన్స్ అయితే మేమైతే తీసుకున్నాము. ఇంకా మా రూమ్ దగ్గరికి వెళ్ళాక మేమైతే టిఫిన్స్ అయితే తిన్నాము. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ బాయ్.